మా ప్రభుత్వంలో వాళ్ళ పెత్తనమేంటి? మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు చెప్పిన పనులు చేయడం ఏంటి? కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తారా? వాళ్ళు చెబితేనే పనులు చేస్తారా? ఇదేం పద్ధతి అని అంటున్నారు పలువురు హస్తం పార్టీ లీడర్లు. చెవిలో చెప్పాల్సిన మాటల్ని మైక్లోనే చెప్పేస్తున్నారు. అగ్రనేతల ముందు ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? సొంత పార్టీ నేతల అసంతృప్తికి కారణాలేంటి? మరి వీటికి అధిష్టానం ఏం చేయబోతోంది? ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నా పార్లమెంటు పరిధిలోకి వచ్చే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి ఏవైతే కావాలో దానికి సంబంధించిన మంత్రులు ఇద్దరు కూడా మా జిల్లా నుంచే ఉన్నారు. వాళ్ళు చేయవలసిందంతా చేస్తున్నారు, కానీ వాళ్ళ నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. ఎవరికి ఏం తెలియదు. ఇక్కడైతే పాయసంకర్ చూసుకుంటారు, నిర్మల్ అయితే మహేశ్వర రెడ్డి చూసుకుంటారు. నిన్న ఎంపీ రఘువీర్, మొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు దాదాపుగా ఇద్దరిది ఒకే మాట. తమ నియోజకవర్గాలను పట్టించుకోవట్లేదు, తాము చెప్తే పనులు జరగట్లేదు అన్నది ఇద్దరి ఆందోళన. ఇప్పటికైనా పట్టించుకోండి, కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్నది వీళ్ల ఆవేదన. నల్గొండలో జరిగిన సీఎం సభలో ఎంపీ రఘువీర్ చేసిన ఓపెన్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర మంత్రులు వాళ్ల సొంత నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప ఇతర ప్రాంతాలను పట్టించుకోవట్లేదన్నారు ఎంపీ రఘువీర్. ఎంతో కష్టపడి ప్రజాశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కదా అన్నది రఘువీర్ మాట. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నా పార్లమెంటు పరిధిలోకి వచ్చే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి ఏవైతే కావాలో దానికి సంబంధించిన మంత్రులు ఇద్దరు కూడా మా జిల్లా నుంచే ఉన్నారు. వాళ్ళు చేయవలసిందంతా చేస్తున్నారు, కానీ వాళ్ళ నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. మిగిలిన మా చిన్న నియోజకవర్గాల మీద కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ మీరు కూడా తీసుకొని, ముఖ్యంగా ప్రజల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వాళ్ళ తరపున, పార్లమెంట్ ప్రజల తరపున మిమ్మల్ని 2-3 చిన్న కోరికలు కోరమన్నారు. ఇక ఎంపీ రఘువీర్ రెడ్డి కామెంట్స్ పార్టీ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. తన సోదరుడు జైవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను సైతం దృష్టిలో పెట్టుకుని రఘువీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రఘువీర్ సంగతి అట్లుంటే, మొన్నటికి మొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన వ్యాఖ్యలు రచ్చరేపాయి. మా నియోజకవర్గాలను పట్టించుకోండని రఘువీర్ అంటే కేవలం బీజేపీ ఎమ్మెల్యేల పనులే జరుగుతున్నాయని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అనడం కాకరేపింది. అది కూడా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే కాస్త ఘాటుగా మాట్లాడడం పొలిటికల్ హీట్ పెంచింది. ఈ రోజు కొన్ని ఎవరికి ఏం తెలియదు. ఇక్కడైతే పాయసంకర్ చూసుకుంటారు, నిర్మల్ అయితే మహేశ్వర రెడ్డి చూసుకుంటాడు. అక్కడ నేను డీసీసీని, ఇక్కడ నరేష్ యాదవ్ డీసీసీ. కనీసం జిల్లా కేంద్రంలో ఎవరైనా కార్యకర్తను అపాయింట్మెంట్ చేద్దామంటే కూడా కనీసం ఎవరిని కూడా అపాయింట్మెంట్ చేయరు. చెప్పుడు మాటలు. ఇంకా జోగు రామని నడిపిస్తారు, లేకపోతే పాయల్ శంకర్ గారు నడిపిస్తారు. మరి మేము ఎస్టీ ఎమ్మెల్యే ఉండి మరి ఆ ప్రాంతంలో, మా ప్రాంతంలో బ్యాక్వర్డ్ ఏరియా అంటే మా పిల్లలు ఇక్కడ ఎవరు కూడా జిల్లా కేంద్రం ఎలిజిబుల్ కారా? మా ఏజెన్సీ ఎవరు కూడా పనికి రావా? ఎవరో మూర్తి ముఖం తెరవని అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇది అధికారులు తప్పిదమా, ఎవరు తప్పిదమా? దీంట్లో మనం అందరం కూడా బాధ్యులు అవుతాం సార్. కాబట్టి ఈ అంశాల విషయంలో మనం కొంత సీరియస్ గా ఆలోచన చేయకపోతే నిజంగా అసలైన మన కార్యకర్తలకు ఏమైనా చేద్దామని కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ ఈ ఇద్దరికి మంత్రులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నది బొజ్జు ఆవేదనగా తెలుస్తోంది. విపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతుంటే తాము ఏం మాట్లాడినా అధికారులు పట్టించుకోవడం లేదని వెడ్మ బొజ్జుతో పాటు గతంలో పాయల్ శంకర్ మీద పోటీ చేసిన కంది శ్రీనివాసరెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు బీజేపీ నేతల ప్రాధాన్యతపై కాంగ్రెస్ అధిష్టానానికి లిఖితపూర్వకంగానూ ఫిర్యాదు చేశామన్నారాయన. మొత్తంగా కాంగ్రెస్ లో వినిపిస్తున్న ఈ అసంతృప్తి స్వరాలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసంతృప్త నేతలతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తారా, లేక క్రమశిక్షణ విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న సమయంలో నేతల మధ్య ఇలా సమన్వయం లోపిస్తే అది భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని అటు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోందో.